అంటే ఈ విధంగా ఆ పిల్లలు పుట్టడానికి ముందు, పుట్టేటప్పుడు, పుట్టిన తర్వాత కూడా అక్కడ కండిషన్స్ మానసికంగా ఆ కామ ఆ, అంటే యాస్ట్రల్ గా కూడా చాలా మంచి పరిస్థితులు ఉండాలి. ఆనందము, ప్రేమ అన్ని ఉండేటటువంటి పరిస్థితులు ఉండాలి. అంటే ఆ ఆత్మ జన్మించేటప్పుడు అని చెప్తున్నారనమాట. అంటే ఈ వరల్డ్ మదర్ ఎప్పుడు కూడా అలాంటి దాన్ని ఆమె ఆ టైంకి సహాయం చేయడానికి వాళ్ళ కర్మను అనుసరించి ఏంజల్స్ ని కూడా పంపిస్తున్నారు. అన్డెవలప్డ్ గోస్ ని ఈ విధంగా అన్డిజైరబుల్, మోర్ అన్డిజైరబుల్ అన్డెవలప్డ్ అంటే వాటిని అవకాశం, జన్మని తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఇలా కూడా చేస్తున్నారు. ఇది అందరూ స్త్రీలందరూ కలిసి ఆ వాళ్ళ సోదరులకి, ఇవన్నీ సోదరీమణులకి చెప్పాలి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక అవకాశం అని ఇందులో చెప్పబడింది. అందుకని అందరూ కూడా ఆ అటువంటి వాళ్ళకి సహాయం చేయాలి. అది చాలా గొప్ప కార్యం. అందుకనే ప్రతి మనిషి కూడా ఒక జన్మలో స్త్రీ జన్మ తీసుకుంటే గాని సంపూర్ణత్వం ఉండదు అని కూడా చెప్తారు. అంటే ఈవెన్ కృష్ణమూర్తి గారు కూడా రాకుమారి జన్మనెత్తారు. ఈ విధంగా ఇక్కడికి ఆపుదామండి. ఇట్ హ్యాస్ ఆఫెన్ బీన్ ఆస్క్డ్ వెదర్ దెర్ ఆర్ ఎనీ అడప్ట్స్ లివింగ్ ఇన్ ఫెమినైన్ బాడీస్. అడప్ట్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ ఇది బాగా చెప్పారు. వరల్డ్ మదర్ అందరికంటే సుపీరియర్ కదా అడప్ట్స్ కంటే. ఈజ్ ఎన్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్. బికాస్ ఆఫ్ హెర్ వండర్ఫుల్ క్వాలిటీ ఆఫ్ ఇమ్మెన్స్ ప్యూరిటీ, ఆవిడకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పవిత్రత, అదే విధంగా బికాస్ ఆఫ్ హెర్ డెవలప్మెంట్ ఇన్ అదర్ వేస్, ఆవిడ యొక్క అభివృద్ధి ఇతర వేలో జరగడం, ఆవిడలో ఎంతో పవిత్రత ఉండడం, ఆవిడ అభివృద్ధి ఎన్నో రకాలుగా జరగడం వల్ల ఆవిడ్ని ఎంచుకున్నారు మదర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద డిసైపుల్ జీసస్ లాంగ్ ఎగో ఇన్ ప్యాలెస్టైన్. వరల్డ్ మదర్ ని జీసస్ యొక్క తల్లిగా ఎంచుకోబడ్డారు. And because of the wonderful patience and mobility of soul with which she bore all the terrible suffering which came to her as the consequence of that పొజిషన్. ఆవిడకి ఆ పొజిషన్ కోసం ఆవిడ ఎంతో ఎక్కువ బాధని, సహనాన్ని, బాధని అనుభవించి ఎంతో సహనాన్ని, ఉన్నతత్వం అయినటువంటి ఉన్నతమైన ఆత్మ ఆవిడ చూపెట్టారు. షీ అటైన్డ్ ఇన్ దట్ సేమ్ లైఫ్ ద లెవెల్ ఆఫ్ అడప్ట్షిప్. అదే జన్మలో ఆవిడ పరమ గురువుల స్థితికి వచ్చేసారు. హ్యావింగ్ రీచ్డ్ దాట్ అండ్ ఫైండింగ్ ద సెవెన్ పాస్ ఓపెన్ బిఫోర్ హెర్, షీ చోజ్ టు ఎంటర్ ద గ్లోరియస్ దేవా ఎవల్యూషన్. అది అలాగా ఆవిడని ఎన్నుకోబట్టి ఆవిడ దేవా ఎవల్యూషన్ లోకి వచ్చారు. అండ్ వాజ్ రిసీవ్డ్ ఇన్ టు ఇట్ విత్ గ్రేట్ ఆనర్ అండ్ డిస్టింక్షన్. అక్కడ ఎంతో గొప్ప గౌరవంతో ఆవిడ్ని అంటే ఆహ్వానించారు. ఇక్కడ కాపుదామండి, ఇంకా చాలా ఉంది. పేజ్ 281. మనకి ఇందులో 328 అంటే ఎన్ని, 12లోంచి 47 పేజీలు మిగిలాయి మనం చదవాల్సినవి. మీ అందరికీ అర్థమైంది కదండి ఇవాళ టాపిక్ అంటే. ఇది నేను ఎక్కడో సెల్లో యూట్యూబ్ లో కూడా చదివానండి. అంటే స్త్రీ జన్మకి, అంటే పురుష జన్మకి లేని ఆపర్చునిటీ వచ్చిందని, స్త్రీలు చాలా ఉన్నత స్థాయిలో ఉంటారని, అందరికంటే వరల్డ్ మదర్ ఆమె ఎప్పుడు అంటే అదే ఇప్పుడు వాళ్ళు కొంతమంది వెస్టర్న్ కంట్రీస్ లో అంటే ఈవిడ ఈయన పుస్తకం రాసే టైంకి ఇండియాలో అలా లేరు. అంటే పెళ్లి చేసుకోమని, పిల్లల్ని కనమని, ఏదో వాళ్ళ యొక్క తృప్తి తీర్చుకుంటారు కానీ దే డోంట్ గివ్ బర్త్. ఆ పిల్లల్ని పోషించలేము, ఆ బాధపడలేము అలా అని దాని వల్ల ఎందరో ఆత్మలకి అవకాశం ఇవ్వటం లేదు. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు వాళ్ళ యొక్క ఆ పరిపూర్ణత్వం కోసం. ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది కదా ఎవల్యూషన్ కోసం. అలాగే మహాత్ములైన ఆత్మలు కూడా ఆ ఆ మహాత్ములకి హెల్ప్ చేయడానికి కూడా అవి జన్మ తీసుకోవడానికి రెడీగా ఉన్నా కావలసినటువంటి శరీరాలు లేక ఏదో ఒక శరీరంలో వాళ్ళు జన్మిస్తున్నారని, ఇలాంటి విషయాలన్నీ ఇందులో మనం తెలుసుకున్నాం. వసంతులతో మాట్లాడతావా?
అది ఇది బాగున్నది, వింటున్నాను అంతే. బాగుంది. ఉమ్. అదే స్త్రీ అంటే ఇప్పుడు ఈ సెరిమనీ అని ఏవో మొదలు పెట్టారు. అంటే మునుపు లేనటువంటి ఆ అంటే ఆ, అంటే మిడీవల్ ఏజ్ లో జరిగిన విషయం చెప్తున్నారు కర్మకాండలతో అన్ని మధ్యయుగాల్లో. చేయడాలు ఏ, ఇవన్నీ అంటే ఏంటంటే ఒక పాయింట్ నిన్న కూడా చెప్పుకున్నాం కదా. ఒక రే కోవిడ్. యొక్క అంతు నెక్స్ట్ రే యొక్క సబ్ రేస్ యొక్క ప్రభావం ఉంటుంది. ఉమ్. ప్రతి అదే ఆ రేలో ఎయిట్ సబ్ రకరకాల రేసెస్ ఉంటాయి. చాపెల్స్ కదో ఉమ్. ఆ అంటే ఈ క్రిస్టియానిటీ గురించే చెప్పారు మొదట్లో. అంటే మధ్యలో ఎలాగా ఈ కెథీడ్రల్స్, చాపెల్స్, చర్చెస్ అలాంటివన్నీ కట్టడం, వాటి తాలూకా కర్మకాండలు, తర్వాత అలంకరించడాలు అంటే బాగా ఆ రే ఉండేటట్టు లక్షణాల చూడడం. ప్రకారం సెరిమోనియల్స్ లేవు. తర్వాత వచ్చే సెవెంత్ రే వల్ల ఆ సెరిమోనియల్స్ ఆ మొదలయ్యాయి. అది చెప్పారు. మొదలయ్యాయి. అదొకటి చెప్పారు. తర్వాత ఈ స్త్రీ గురించి అన్ని అంటే మనం కూడా హిందూ మతంలో కూడా స్త్రీమూర్తి అదే దేవి శక్తి అని చెప్పి బాగా ఇది చేస్తాం, నమ్ముతాం. ఉమ్. అలాగే అక్కడ కూడా మేరీ మాత అని చెప్పి ఈ క్రిస్టియన్ మతంలో కూడా స్త్రీని ఎక్కువ ఎంతో గౌరవంగా అదే చేయడం అది చేశారు. తర్వాత ఉమ్. న్యాచురల్ గా కూడా స్త్రీకి ఉండేటువంటి ఆపర్చునిటీస్ పురుషుడికి లేవు. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా పిల్లల్ని కనడం, పెంచడం అవన్నీ ఏంటంటే భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మనం అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినందుకు సంతోషించి, అంటే పవిత్రమైన ఆత్మలకి జన్మనిచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. అదే పిల్లలు వాళ్ళ బాడీస్ ని ఆరోగ్యంగా ఉంచుకోవడం, ఆ ఆ ప్రకృతి ధర్మాన్ని వచ్చేటట్టుగా, సఫలం అయ్యేటట్టుగా మనం ఆ స్త్రీలందరి తాలూకా బాధ్యత. అంటే మనకి అలాగే అందుకని తెలియకుండా అన్సీన్ హెల్ప్ కూడా దొరుకుతుంది మన కర్మని బట్టి. అది కూడా తెలిసింది. ఆ ఆ, అవును. అది తర్వాత చాలా మంది ఆ ఎంతో పవిత్రాత్మలు వెయిట్ చేస్తున్నాయి మంచి భూమి లో జన్మ తీసుకోవడానికి. కానీ ఆ దురదృష్టవశాత్తు చాలా మంది ఆ ఆపర్చునిటీస్ ని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ తాలూకా ఆ, అంటే ఏ రకమైనటువంటి కర్మల కారణంగా, అంటే ఆ ఆ, పిల్లల్ని కనుక్కోకుండా పోస్ట్ పోన్ చేసి ఆ తాలూకు పెళ్లిళ్ళు లేట్ గా చేసుకుని ఇలాగేవో అలా దాని కారణాలుగా చాలా మంది ఆత్మలు జన్మ లేకుండానే అయిపోతున్నాయి. అవి ఇంకోళ్ళకి విధి విధి అంటే లేక ఆ ఎలాంటి వాళ్ళకైనా పుడుతున్నారు అని చెప్పి కూడా ఏదో, అంటే లోవర్ లెవెల్లో ఆ స్త్రీలకు కూడా పుడుతున్నారు అని చెప్పి అది కూడా ఏదో విన్నాను మధ్యలో. ఉమ్. అది ఆ ఆ టాపిక్స్ ఇవాళ నేర్చుకున్నాం. కానీ బాగున్నది అదే. ఇవన్నీ విషయాలు మనం సాధారణంగా పిల్లల మనం యూజువల్ గా డిస్కస్ నిన్నను చేయము సాయంత్రం ఇవి. క్లాస్ కి కానీ రావాల్సింది అందరూ. అంటే వైవస్వత్ రెండోది మనుగులాడ్జిలో అష్టావక్ర యోగాలో కూడా పెట్టారు. నిన్న నిన్న వెంకటేశ్వర్. నిన్న ఏమైనా అయిందా? నిన్న ఆ, చెప్పేదో కానీ మా ఇంట్లో కరెంట్ లేదనమాట. నిన్న గాలి వాన విపరీతమైన తుఫాన్ లా వచ్చి కరెంట్ లేదు చాలా సేపు సాయంత్రం, అవునా? మాకు అలా రాత్రి రాలేదు. కూడా. మాకు వేడి వేడి వేడి. మాకు మాకు ఇక్కడ ఉహు. ఛత్తీస్ ఛత్తీస్ అదే బిలైదు. నిన్న ఆయన బాగానే కూడా ఉంది బాగా వాడు విన్నది. మాట్లాడారు. కొంచెం డిఫరెంట్ గా ఉంది, అంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆ, ఆ, కొంచెం బాగుంది. ఒక డిఫరెంట్ ఐడియా. అంటే ఆ స్త్రీ అనేది అందరికీ పూజనీయురాలి అనేటువంటి ఇది నాకు ఇప్పుడు ఆ అవును, అంటే సామ్యం తెలుసు. అది దేవతల నుంచి ఆ, అక్కల్ట్ ఆ, శక్తులన్నీ హెల్ప్ చేయాలని చెప్తున్నారు కదా. ఆ. ఇప్పుడు మనం కూడా త్రిపురాదేవి అదేస్తా స్త్రీ ఉమ్. ఇదే కదా. గొప్ప అంటే చాలా ఇక్కడ ఏంటంటే పురుషులకి లేని శక్తిని అవకాశం వర్షిత. స్త్రీకి వచ్చింది, అది చాలా గొప్ప అవకాశం అని అలా చెప్తున్నారు. అసలు అందుకే కదా ఒక ఒక జన్మలో ఉమ్. స్త్రీ జన్మ ఎత్తాలట, లేకపోతే పరిపక్వత రాదు. ఈ జన్మ పరంపరలో వేలాది జన్మల్లో స్త్రీ జన్మ నువ్వేదో ఏదో జన్మలో చెప్పావు. ఎత్తకపోతే పరిపూర్ణత రాదుట. అలా కూడా చెప్పబడింది. అదేదో నువ్వు చెప్పావు ఇప్పుడు కృష్ణమూర్తి గారు అలాగా. అది కాదు, ఉమ్. కృష్ణమూర్తి గారు ఏదో ఆ కృష్ణమూర్తి గారు అన్నారని చెప్పావు, ఏమిటది? కృష్ణమూర్తి గారు ఏమిటో. అన్నారని లేదు. కృష్ణమూర్తి గారు లైవ్స్ ఆఫ్ ఆల్కియోని అనే ఒక పుస్తకంలో ఆయన మహారాణిగా జన్మించారు. చాలా అందమైన ఆహా స్త్రీగా. అచ్చా. లెడ్ బీటర్ గారు
ఆ ఫోటో వర్ణిస్తే ఆ, ఎవరో అది డ్రాయింగ్ చేశారు. ఆహా. ఓ. లైఫ్స్ ఆఫ్ ఆల్కియోని అనే ఒక పుస్తకం ఉంది. అదేంటంటే కృష్ణమూర్తి గారి జన్మలు. ఆల్ క్యూ. ఆల్. ALCYONE. ఆల్సియోన్. స్పెల్లింగ్. ఆల్ సి. ALCYONE. ఫోటోలు కూడా ఉంటాయి. బాగుంది. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? భాగ్యం గారు, మణికుమార్ గారు. సో ఇవాళ మాస్టర్స్ ఇన్ ద పాత్ లో ఇలాంటి విషయాలని ఏదో ఇదంతా ఎక్కడో చదివాను, లేదా ఇక్కడే చదివాను, నాకు అర్థం కావట్లేదు. లేదా ఎవరో యూట్యూబ్ లో పెట్టారు. స్త్రీకి అలాంటి అద్భుతమైన అవకాశం వచ్చింది. మాస్టర్స్ ఇన్ ద పాత్ లోదే. ఓ. ఇంటికి వచ్చాను. ఆ పని మీద వచ్చాను. వచ్చాను, ఇల్లు చూడడానికి వచ్చాను. నాకు టైం ఉందని ఇక్కడ వచ్చాను. సూర్యుడు పశ్చిమ దిశలో తెలిసే ఉదయించాడా అనిపించి కూర్చో కూర్చో అయిపోతుంది. కూర్చుంటావా? ఇవాళ బ్యాంక్ ఉందా? అయితే ఒక్కడి కూర్చో. చైర్ తీసుకో. ఈశ్వర్ ఎక్కడ? ఇంకో అబ్బాయి ఉండాలి ఇక్కడ. తెలుగు చూసిన వచ్చినప్పుడు వాళ్ళు కలవచ్చారండి. ఎవడ వెళ్ళిపోయాడా ఈశ్వరు? మోటారు ఎప్పటి నుంచి అంటే నీళ్ళు అయిపోయి, బాత్రూంలో నీళ్ళు అయిపోయి ఏంటో వెళ్ళిపోయి మోటార్ వేస్తే నీళ్ళు వస్తాయి. అమ్మా ఉన్నానమ్మా, కింద ఉన్నాను. అమ్మా, ఏంటి ఈశ్వర్? అమ్మా కిందనే ఉన్నానమ్మా, ఆకులే ఏరుతున్నాను. ఆహాహా. మోటార్ వేసుందా? వేసి మేము వెయ్యాలి. అక్కర్లేదు, వేసాం, వేసి నింపేసాం. ఓకే ఓకే. అయితే ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం.